ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని ఏకిపారేసిన జనం. ఏంటో ఈసారి వైఎస్ఆర్సీపీకి కాలం అస్సలు కలిసి వస్తున్నట్టు లేదు. ఎటు చూసినా చిక్కులే. ఎక్కడికెళ్లినా జనం నిలదీస్తున్నారు. పార్టీ అధినేత నుంచి ఎమ్మెల్యే స్థాయి నేతల వరకు ఈ పరిస్థితి తప్పడం లేదు. విపక్షాలన్నీ పార్టీకి వ్యతిరేకమయ్యాయి. సరే, విపక్షాలకు అధికార పక్షం ఎప్పుడూ నచ్చదులే అనుకుంటే సొంత చెల్లి, బాబాయి కూతురు కూడా వ్యతిరేకమే అయ్యారు. పోనీలే, తల్లన్నా అనుకూలంగా ఉందా అంటే అదీ లేదు. వారు ఎదుర్కొన్న పరిస్థితులు వారిని అలా చేశాయంటే గత ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి బ్రహ్మరథం పట్టిన ప్రజలే ఇప్పుడు తమ ఏరియాలో వైఎస్ఆర్సీపీ నేత కనిపిస్తే చాలు ఒక ఆట ఆడుకుంటున్నారు. రాష్ట్రానికి రాజధాని అనేదే లేకుండా చేయడమే కాకుండా రహదారులన్నింటినీ సర్వనాశనమై పట్టించుకున్న పాపాన పోలేదని విమర్శిస్తున్నారు. చెత్తపై కూడా పన్ను వేసి ప్రజలను నానా ఇబ్బందుల పాలు చేస్తుంది వైసీపీ ప్రభుత్వం. ఎమ్మెల్యేలైతే తమ నియోజకవర్గానికి చేసింది శూన్యం. ఈ క్రమంలోనే ఎమ్మెల్యేలను జనం నిలదీస్తున్నారు. నేడు కాకినాడ సిటీ వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి చుక్కెదురైంది. తొలి రోజు ఎన్నికల ప్రచారానికి వెళ్లిన ఆయన్ను జనం నిలదీశారు. కాకినాడ ఏటిమోగలో ద్వారంపూడికి మత్స్యకారులు చుక్కలు చూపించారు. ఏటిమోగ వచ్చి ఎన్ని ఏళ్లైంది? మా మత్స్యకారులకు ఏం చేశావని ఇప్పుడు వచ్చి ఓట్లు అడుగుతున్నాం అంటూ నిలదీశారు. చెత్త మీద కూడా పన్ను వేస్తారా అని మహిళలు ఫైర్ అయ్యారు. మరో చోటకు వెళ్ళినా కూడా మహిళలు ఎమ్మెల్యేలను వదిలిపెట్టలేదు. ఓ మహిళ కూర్చున్న చోటు నుంచి కదలకుండా ద్వారంపూడిని ఏకిపారేసింది. లేచి నిలబడి మాట్లాడమని కోరిన మత్స్యకార మహిళ ఖాతరు చేయలేదు.